అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మనం వాడేటువంటి ఔషధాలు కూడా మలబద్ధకాన్ని కలుగజేస్తాయా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో సర్వసాధారణంగా మనం వివిధ వ్యాధులకు వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడడం చాలా సర్వసాధారణమైపోయింది. వీటిలో కొన్ని ఔషధాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మలబద్ధకానికి కారణమవుతూ ఉంటాయి. ఈ అనుభవం చాలామంది ఎరిగి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ఔషధయోగం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. 100కి 100 పాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఎలాంటి దుష్పరిణామాలు కలగనివ్వదు. ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడకుండా మిగతా వీడియోలో నేను చెప్పినటువంటి మలబద్ధానికి సంబంధించినటువంటి ఔషధాలు వాడుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఔషధాన్ని కేవలము కృత్రిమ రసాయన ఔషధాలు వాడేటువంటి వాళ్ళలో కలిగేటువంటి మలబద్ధకమే కాకుండా సర్వసాధారణంగా ఇతర కారణాల వల్ల కలిగేటువంటి మలబద్ధకానికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తుందన్నమాట. మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడే మూడు. మొదటిది ఎండు ద్రాక్ష, దీన్ని కిస్మిస్, మునక్క ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. సర్వసాధారణంగా మన ఇళ్లలో స్వీట్ల తయారీలో ఈ యొక్క ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ లేదా మునక్కను వాడుతుంటారు. మరి భగవంతునికి అర్పించేటువంటి ప్రసాదాల్లో కూడా ఈ యొక్క ఎండు ద్రాక్షని ఉపయోగిస్తుంటారు అనమాట. ప్రతి చోట అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్లోను, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలోను, జనరల్ స్టోర్స్లో కూడా మనకి ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ షాపులో కూడా దొరుకుతుందన్నమాట. ఈ ఎండు ద్రాక్ష ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవది సునాముఖి, బాగా నిదానంగా రాసుకోండి. సునాముఖి, దీన్నే సెన్న అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారనమాట. ఈ సునాముఖి పొడి రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఇలా ఆకు రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. వీలైనంత వరకు మరి పౌడర్ తయారు చేయడం కూడా చాలా సులువు కాబట్టి మీకే మీరు తాజాగా అంటే షాపుల్లో ఈ ఆకును తెచ్చుకొని మిక్సీలో వేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సంతృప్తికరంగా, ఆశాజనకంగా, శీఘ్రంగా కలిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ సునాముఖి పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. ఎండు ద్రాక్ష 50 గ్రాములు, సునాముఖి పొడి 50 గ్రాములు, అట్లే చివరగా పటిక బెల్లం పొడిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ పటిక బెల్లాన్ని కొన్ని ప్రాంతాల్లో నవ్వుబోతని, మిశ్రి అని, కలకండ అని, కడి చక్కెర అని ఇలా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క పటిక బెల్లం కూడా మనకి సంవత్సరం అంతా మనకి ఔషధ విక్రయశాలల్లో, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో సర్వసాధారణంగా దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ పటిక బెల్లం కూడా తెచ్చుకొని పౌడర్ తయారు చేసుకోవడం చాలా సులువు. కొద్దిగా ముక్కలు చేసి మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ 3 పదార్థాలను ఈ విధంగా సేకరించుకున్న తర్వాత 3 పదార్థాలని మిక్సీలో వేసేసి బాగా తిప్పేసేయండి. లేదు మీకు అందుబాటులో వసతి ఉండి, వీలుండి, అవకాశం ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. మీకు ఎలా వీలైతే అలా. ఈ 3 పదార్థాలు బాగా కలిసిపోవాలి. ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ఆ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 5 గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని ఒక 5 గ్రాములు తీసుకొని బాగా చప్పరించేసేసి నమిలి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండండి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ ఉండడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు ఉదయం లేచేసరికి చాలా తొందరపడేసి ఆ మల విసర్జన జరిగిపోతుంది అనమాట. అమ్మయ్య అనేటువంటి ఆ యొక్క రిలీఫ్ మనకి దొరుకుతుందన్నమాట. కాబట్టి రోజు రాత్రిపూట 5 గ్రాములు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి నమిలి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకుంటూ ఉండాలి. మరి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కసారి కాకుండా ఒక 4-5 రోజుల పాటు ఉదయం ఇదే డోసులో వాడుకోవాలి. అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇలాగే వాడుకోవాలి. ఈ విధంగా 4-5 రోజుల పాటు ఉదయం రాత్రి ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలా సేవిస్తూ
మరి మలబద్ధక సమస్య కంట్రోల్లోకి వచ్చింది, విరేచనం కూడా బాగానే అవుతుంది అనేటువంటి మీకు అభిప్రాయం కలిగినప్పుడు రోజు ఒక్కసారి మాత్రమే వాడుతూ ఉండాలి, రాత్రిపూట వాటిని. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం పొందవచ్చు. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని మీరు తయారు చేసుకున్నప్పుడు నేను ఇప్పుడు 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు చెప్పాను కదా, ఇంచుమించు ఒక్క నెల వస్తుందన్నమాట. మీరు ఎక్కువగా కావాలని చెప్పేసి ఎక్కువ ఔషధాన్ని తయారు చేసుకుంటే నెల తర్వాత పురుగు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఒక నెల మాత్రమే వాడండి. ఒక నెలకు సరిపోయేంతనే తయారు చేసుకోండి. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంటే అందరికి కలిపి కూడా నెలకి ఎంత అవసరమైతే అంతే తయారు చేసుకోండి. కానీ మరి ఎక్కువ నెలలు మాత్రం ఇది నిల్వ ఉండేటువంటి అవకాశం ఉండదన్నమాట. అంటే ఈ పురుగు పట్టేటువంటి ఈ లక్షణము ఈ యొక్క ఔషధంలో ఉంటుంది. కాబట్టి తాజాగా తయారు చేసుకోండి, లబ్ధి పొందండి, ఆ సమస్య నుంచి బయటపడండి. చూశారు కదా, ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి మలబద్ధక సమస్యకి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఉందో రేపు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.